హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలండి. ఆవాలు, మెంతులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, టమాటో, ఆనియన్, టమాటో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో మెంతులు, ఆవాలు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కొంచెం చిటపటలాడితే ఫ్రై అయినట్టేనండి, మీరు పౌడర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది వేడెక్కగానే తాలింపు గింజలు వేసుకుంటాం. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోగానే మనం కరివేపాకు ఇంకా టమాటో ఇవి వేసేసుకుంటాము. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గనిస్తే పక్కన మనం చింతపండు రసం ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, దాంట్లో చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, కారం 3 టేబుల్ స్పూన్లు వేసాను చూసారా. ఇట్లా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోండి, ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఉంది కదా, ఈ టమాటోస్ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ప్లేట్ పెట్టేసుకొని మగ్గనిచ్చాము. ప్లేట్ తీసేసి టామరిన్ జ్యూస్ వేసుకుంటాము. చింతపండు రసం వేసుకొని మిక్స్ చేసేసుకొని కొంచెం మీరు సాల్ట్ తక్కువైందేమో చూసుకోండి. ఈ టైంలోనే సాల్ట్, కారం తక్కువైతే ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోండి. చేపలు వేసేసుకుంటున్నాము. చేపలు వేసిన తర్వాత మెయిన్ టిప్ ఏంటంటే, మీరు అసలు కదిలించకూడదు. చేపల్ని కదిలిస్తే అవి పిసురు అయిపోయి మెత్తగా గుజ్జు అయిపోయింది. చేప షేప్ అనేది ఉండదన్నమాట ఇంకా. సో మీరు కట్ చేసిన పీసెస్ని అంతే అలాగే ఉండనివ్వాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా కలుపుకోవాలి. లేదంటే మనకి చేపకూరలా రాదు, పిసురు అయిపోయి ఏం కూర ఇది అంటారు ఇంట్లో వాళ్ళు. కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. 20 నిమిషాలు అయిన తర్వాత మెంతులు, ఆవాలు పౌడర్ వేస్తే రెడీ అయిపోతుందండి.